మేఘాలయలో ఇండోర్ జంట అదృశ్యం కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. హనీమూన్ కోసం వెళ్లిన ఈ నవ దంపతులు అదృశ్యమవగా కొన్ని రోజుల క్రితం భర్త రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. కనిపించకుండా పోయిన ఆయన భార్య సోనం ఆచూకీని పోలీసులు తాజాగా గుర్తించారు. భర్త హత్య కేసులో ఆమెతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చి సోనం తన భర్తను చంపించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మేఘాలయలో ఇండోర్ జంట అదృశ్యం కేసు మిస్టరీని ఎట్టకేలకు వీడినట్టు తెలుస్తోంది. హనీమూన్ కోసం వెళ్లిన ఈ నవ దంపతులు అదృశ్యమయ్యగా కొన్ని రోజుల క్రితం కూడా భర్త రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైనట్టు తెలుస్తుంది. ఇందులో అతని భార్య కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. సుపారీ ఇచ్చి కొందరికి. పూర్తి డీటెయిల్స్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఒక సెన్సేషనల్ ఇది మర్డర్కి సంబంధించిందని చెప్పవచ్చు చందు. దాదాపు ఈ రోజంతా కూడా ఏదైతే మనకు సోనంకి తర్వాత సంబంధించినటువంటి మర్డర్కి సంబంధించింది, ఢిల్లీకి సంబంధించినటువంటి అటు మేఘాలయ, చిరపుంజి, ముఖ్యంగా దాదాపు 10 రోజుల నుంచి కూడా ఒక జంట అంటే కొత్తగా పెళ్ళైనటువంటి జంట హనీమూన్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మే 23వ తేదీన తప్పిపోయినట్లు వార్తలు రావడంతో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు 10 రోజుల నుంచి కూడా అంటే వారి జాడ కొరకు వెతికినటువంటిది ప్రయత్నము. అయితే దీనికి సంబంధించింది ఈరోజు మనకు ఒక సెన్సేషనల్ న్యూస్ కూడా మేఘాలయ పోలీసులు డీజీపీ ప్రకటించడంతో దీనికి సంబంధించినటువంటి టోటల్ దీని బ్యాక్గ్రౌండ్, దీనికి మొత్తం అంతా కూడా వెనకాల స్టోరీ నడిపించింది భార్య అని తేలడంతో ఒక్కసారిగా కూడా షాక్ అయినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. అయితే సోనం రఘువంశీకి గత నెలలో వివాహమైంది. వీళ్ళు అంటే దాదాపు మనకు మే 16వ తేదీన వారికి వివాహమైంది. వారు మే 20వ తేదీన వాళ్ళు మేఘాలయ, చిరపుంజి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్కి హనీమూన్ కొరకు వెళ్ళారు. అయితే ఈ సోనంకి గతంలో అంటే పెళ్లి కంటే వివాహం కన్నా ముందుగానే తనకు ప్రేమ వ్యవహారం ఉన్నటువంటి సమాచారము మనకు ఈరోజు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఏదైతే హత్యకు కారకులైనటువంటి వ్యక్తులు చెప్పడంతో ఇది ఒక క్లియర్ అయినటువంటి సమాచారం. అయితే మే 22వ తేదీన ఏదైతే మేఘాలయ, చిరపుంజి దగ్గర ఉన్నటువంటి చాలా ప్లేస్ కాశీ హిల్స్ అన్నటువంటిది ఒక స్పాట్ అనమాట. ఆ స్పాట్కి వెళ్ళాలన్నటువంటిది లోయలో దాదాపు ఒక 3000 అడుగుల లోతులో ఉన్నటువంటి లోయలోకి వెళ్ళాలన్నటువంటిది వీళ్ళ ప్లానింగ్. హనీమూన్ కొరకు ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇతడు రాజా రఘువంశీ అన్నది ఇతడు ఒక వ్యాపారస్తుడు. వీరికి దాదాపు గత నెలలో వివాహమైంది. వీరు ఇద్దరు కూడా హనీమూన్కి వెళ్ళడము, అక్కడ ఒక బైక్ని రెంట్గా తీసుకోవడం జరిగింది. ఈ బైక్ సంబంధించినటువంటి ఏదైతే తీసుకున్న తర్వాత వారు కొంత దూరం వరకు అక్కడికి వెళ్ళడము, కొంత దూరం తర్వాత అక్కడికి వెళ్ళడము, ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఏదైతే వాళ్ళు ఒక బైక్ని అక్కడ పెట్టేసిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడము, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి విజువలేషన్స్ అంతా కూడా తీసుకొని కూపి లాగిన తర్వాత ముఖ్యంగా ఏదైతే మనకు చిరపుంజి దగ్గర ఉన్నటువంటి ఏదైతే మెయిన్ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ దగ్గర ఉన్నటువంటిది గైడ్ ఇచ్చినటువంటి సమాచారంతో ఈ హత్య జరిగింది. అంటే రాజా రఘువంశీ తర్వాత సోనం ఇద్దరు కూడా ఇక్కడ ఒక ప్లేస్ అనమాట మనకు అక్కడ హోటల్లో ఉన్నారు. బాలాజీ హోమ్ స్టే అన్నటువంటి దాంట్లో ఉన్నారు. అక్కడ ఒక స్కూటర్ని తీసుకున్నారు. స్కూటర్ని తీసుకొని వాళ్ళు ఆ స్కూటర్తో పాటు ఇద్దరు కూడా కొన్ని ప్రాంతాల్లో తిరగడము, దానికి సంబంధించిన తర్వాత ఆ స్కూటర్ని ఒక దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళినటువంటి దృశ్యాలను కూడా వీడియో రికార్డింగ్ అంతా కూడా పోలీసులు ఏదైతే మేఘాలయ డీజీపీకి సంబంధించినటువంటి పోలీసులు కూపిలాగడము ఇదంతా కూడా జరిగినటువంటిది పరిస్థితి. అయితే ఇక్కడ మనకు మావ్లా కియాట్ అన్నటువంటిది ఒక ప్లేసు. దీంట్లో ఒక 5గురు వ్యక్తులతోటి ఒక ఎత్తైనటువంటి లోయ ప్రాంతంలోకి వెళ్ళడము, దానికి సంబంధించినటువంటి ఒక గైడ్ని వాళ్ళు మొదట మాట్లాడారు. ఆ తర్వాత ఆ గైడ్కి సంబంధించినటువంటి ఏదైతే మరి అతన్ని వద్దనడము, తర్వాత వేరొక గైడ్ని తీసుకోవడంతో అక్కడ ఏదైతే ఈ హత్యకు సంబంధించినటువంటి మొత్తం కూపి లాగుతున్నటువంటి సమయంలో గైడ్ ఇచ్చినటువంటి కీలక సమాచారంతో వీరిద్దరితో పాటు మరొక 3 కూడా యువకులు ఉన్నారు అన్నటువంటి సమాచారంతో
మొత్తం అంతా కూడా పోలీసులు ఇంటరాగేషన్ చేయడం జరిగింది. ఎవరు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు అన్నటువంటిది మొత్తం అంతా కూడా సమాచారం తీసుకోవడం జరిగింది. దానితో పాటుగా వాళ్ళు వాడినటువంటి విజువలేషన్స్, వారు వాడినటువంటి హోటల్ స్టే అంతా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే రఘువంశీకి సంబంధించినటువంటి మృతదేహము జూన్ 2వ తేదీన కనుగొనబడ్డది. దాదాపు మనకు నోంగ్రియాట్ అన్నటువంటి ఒక ప్లేస్లో ఈ హత్యకు సంబంధించినటువంటి ఏదైతే ప్లేస్ అతన్ని హత్య చేసినటువంటి ఒక పదునైన కత్తితో అతన్ని హత్య చేశారు. అది ఒక లోయ లాంటి ప్రాంతం. ఆ లోయ లాంటి ప్రాంతంలో అతన్ని హత్య చేసేసి అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను కూడా రికార్డు మొత్తం అంతా కూడా ఉన్నటువంటిది. అలాంటి మొత్తం విజువలేషన్స్ అంతా తీసుకొని ఈ ఎవరైతే ఈ సోనం ఉన్నారో ఇక్కడ గజియాబాద్కి సంబంధించినటువంటి ఒక డాబా దగ్గర ఒక మతిస్థిమితం లేకుండా కూర్చున్నటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు మొత్తం అంతా కూడా పట్టుకోవడము, ఆ తర్వాత మేఘాలయ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో దీనికి సంబంధించినటువంటి ఏదైతే మేఘాలయ సీఎం నిన్న ఎక్స్లో పోస్ట్ కూడా చేయడం జరిగింది. అంటే సీఎం దాదాపు 7 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి టోటల్ హిస్టరీని కూడా తీసుకోవడం అన్నది కూడా చాలా అంటే చాలా క్విక్గా చేశారు అంటూ కూడా అప్రిషియేట్ చేస్తూ కూడా సీఎం కూడా ఒక పోస్ట్ కూడా